వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మంచిగా పీస్ బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి. మేమైతే 5 లెగ్ పీస్లు అయితే తీసి పెట్టుకున్నాము. మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. కారం వేసేసుకోవాలి. సరిపడంత కారం అయితే వేసేసుకోండి. అలానే దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకోండి. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొంచెం అంత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే కొంచెం పుదీనా, ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలండి. దీన్ని మంచిగా అంతా ముక్కలకు పట్టేటట్టుగా అయితే కలిపేసుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. అన్ని పీసెస్కి మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. మంచిగా అయితే ఇట్లా కలిపేసుకొని మంచిగా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎంత మంచిగా పట్టేసింది. చూస్తున్నారు కదా, ముక్కలకి ఇలా పట్టేసుకోవాలి మొత్తం. అయితే మనం ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని వాటర్ అయితే పెట్టుకోవాలండి. కొంచెం షాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 ఇలాచి, రెండు చెక్కలు, 2 లవంగాలు, దీంట్లోనే కొంచెం అంతా ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్ అంతా బాగా మసలాలండి. వాటర్ మసలేలోపు మనమైతే కడాయి పెట్టేసుకుందాం. కడాయిలో కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడైతే ఆయిల్ ఫుల్గా హీట్ ఎక్కిందండి. మనం ముందుగా అయితే అరగంట ముందు అయితే పెట్టుకున్నాం కదా, ఈ లెగ్ పీస్లన్నీ మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇవన్నిటికీ మంచిగా పట్టాలని ఇప్పుడు ఇవైతే ఆయిల్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఇలా మంచిగా ఒక్కసారి కలిపేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. అంటే హాఫ్ అన్ అవర్ నానై కొంచెం సేపట్లో ఉడికిపోతుందండి ఇదంతా. ఇప్పుడు చిన్న మంట మీద వేయించుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. వాటర్ అయితే మసులుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో అయితే మనం రైస్ వేసేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి, నానబెట్టి ఆ రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అయితే మంచిగా ఉడికిపోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. ఆల్రెడీ ఇది మనం నానబెట్టాం కదా మంచిగా, ఇది ఇంకా కొంచెం ఉడకాలి అంతే. రైస్ మసలేలోపు ఇది కూడా ఉడికిపోతుందండి. కొంచెం సేపు ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 80% ఉడికిందంటే అయిపోద్దండి. రైస్ వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడైతే ముక్కలు కూడా 80% అయితే ఉడికిపోయింది. రైస్ కూడా అయిపోయిందండి. మనం ఇప్పుడు దీంట్లో వేసుకోవడమే. రైస్ సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఆడాడ, ఎందుకంటే అన్నం అతుక్కోదనమాట. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు నీళ్ళల్లో కొంచెం వేసుకున్నాం, కానీ అది చూపించడం మర్చిపోయాను నేను. అందుకని ఇప్పుడు వేసుకునేటప్పుడు చూపిస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అండి, కొంచెం ఫుడ్ కలర్ అండి లైట్గా, అయితే కొంచెం కొత్తిమీర అండి లైట్గా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం పెట్టేసుకోవాలండి. కొంచెం సేపు మట్టుకు చాలు, ఎక్కువ అయితే అవసరం లేదు. ఒక 5 మినిట్స్ చిన్న మంట మీద ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు ఎక్కువ. ఇదైతే ఇప్పుడు ఒక్కసారి ఇలా మూత తీసి అయితే చూసుకోవాలండి. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదిగోండి, వావ్, ఇంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూస్తున్నారా, రైస్ బాగుంది కదండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.